హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్దామా? ఇప్పుడు చెప్పబోయే కథ నక్క చేసిన వీలు. ఇది చీనా జానపద కథ. పూర్వం చీనా దేశంలోని ఒక ప్రాంతంలో అంటాక్ అనే ఒక నిరుపేద ఉండేవాడు. అతనికి ఉన్న ఆశల్లా ఒక్క దానిమ్మ చెట్టు మాత్రమే. దానికి పోషణ చేసి కాపాడుకోవటంలోనే అతనికి కాలమంతా గడిచిపోయేది. ముఖ్యంగా దానిమ్మకాయలు పండే తరుణంలో అంటాక్ చెట్టు దగ్గరే కూర్చుని అహోరాత్రాలు కాపలా కాసేవాడు. అల్లరి పిల్లలు ఎవరైనా తన దొడ్డి గోడ మీదుగా తొంగి చూస్తే చాలు అంటాక్ అగ్గి మీద గుగ్గిలంలాగా అయిపోయి వాళ్లను నానా తిట్లు తిట్టి దొరికితే కొట్టేవాడు కూడాను. తన దానిమ్మ చెట్టు మీద అతను చూపే అధికారం చూసి అతనికి దానిమ్మ రాజు అని అందరూ పేరు పెట్టారు. ఒక ఏడు దానిమ్మకాయల చెట్టుకు బాగా కాయలు కాశాయి. అవి పక్వానికి వచ్చే తరుణంలో అంటా రాత్రి పగళ్ళు చెట్టు దగ్గరే గడుపుతూ వచ్చాడు. ఒక రాత్రి అతనికి ఎంత ఆపుకున్నా ఆగకుండా నిద్ర వచ్చేసింది. తిరిగి మెలకు వచ్చి చూసేసరికి చెట్టు మీద కొన్ని పళ్ళు లేవు. అదేవిధంగా మర్నాడు రాత్రి కూడా అయింది. మరికొన్ని పళ్ళు మాయమయ్యాయి. మూడో నాడు దొంగను పట్టడానికి గాను అంటాకు నిద్రపోతున్నట్టు నటించి తన గోడ మీదుగా దూకి ఒక నక్క దానిమ్మ చెట్టుకేసి రావడం చూశాడు. నక్క చెట్టుపైకి ఎగబాకే సమయంలో అంటాకు వెళ్ళి దాని తోక కాస్త పట్టుకున్నాడు. కానీ ఆ తప్పించుకుని పోనే పోయింది. ఆ తర్వాత రోజు నక్కను పట్టడానికి ఒక యుక్తి పన్నాడు. అది గోడ మీద నుంచి దూకే చోట దట్టంగా బంక పోశాడు. నక్క అందులో దూకి కదలలేక అతనికి చిక్కిపోయింది. అంటాక్ దానిని సమీపించి చేతిలో ఉన్న దుడ్డుకర్రతో బాధపోయాడు. నన్ను వదిలిపెట్టావంటే నీకు గొప్ప మేలు చేస్తాను, కావాలంటే రాజు కూతుర్ని తెచ్చి పెళ్లి చేస్తాను అంది నక్క. నన్ను చూస్తే నీకు వేళాకోళంగానే ఉందా? పుట్టు దరిద్రుడికి రాజుగారు కాదు కదా, ఎవ్వరూ పిల్లనివ్వరు అన్నాడు అంటాక్. కానీ నక్క రాజకుమార్తెను తెచ్చి పెళ్లి చేసి తీరుతాను అని మరీ మరీ చెప్పిన మీదట అంటాక్ దానిని విడిచిపెట్టాడు. నక్క నేరుగా ఏటి అవతల ఉండే రాజుగారి ఇంటికి వెళ్ళి రాజుతో, మహారాజా, మీ వద్ద రత్నాలు చెల్లించే జల్లెడలు ఉన్నాయట. మా రాజుగారు ఒకసారి తెమ్మన్నారు. చాలా తటలతో రత్నాలు వచ్చాయి. వాటిని జల్లించి నలిరత్నాలు పారేసి మంచివి ఉంచుకుంటారు అన్నది. రాజు సరేనని నక్కకు రత్నాల జల్లెడ ఇప్పించాడు. నక్క దాన్ని తీసుకుపోయి దానికి అంతల్లో అక్కడ సన్నని పచ్చలు, వైడూర్యాలు, కెంపులు ఇరిగించి జల్లెడను తీసుకుపోయి రాజుగారికి ఇస్తూ యథాలాపంగా దాన్ని నేలకేసి కొట్టింది. రంగురంగుల రక్తపు నలుసులు కింద పడటం చూసి రాజకుమార్తెలు వాటిని ఏరుకోవటానికి ఎగబడ్డారు. రత్నాలు కావాలంటే చెప్పకపోయారా? మా అంటాక్ రాజుగారిని అడిగి 4 ఒంటెల మీద పట్టించుకు వచ్చి ఉందునే అన్నది నక్క. ఈ అంటాక్ రాజును తన అల్లుడుగా చేసుకోవాలని రాజుకు దురాశ పుట్టింది. ఆయన నక్కతో, రత్నాల మాటకేం గాని నువ్వు మధ్యవర్తిగా ఉండి మీ రాజుగారు మా 3 అమ్మాయిలలో ఎవరినన్నా చేసుకునేట్టు చేదు అన్నాడు. తొందర పడకండి, ఆయనకు అసలు పెళ్లి ఆలోచన ఉన్నది లేనిది కూడా నాకు తెలియదు. విచారించి వచ్చి చెప్తాను అన్నది నక్క. అది అంటాక్ వద్దకు తిరిగి వచ్చి, నీ పంట పండింది, రాజుగారు నీకు పిల్లనిస్తారట, పెళ్లికి బయలుదేరు అన్నది. అంటాక్ దిగులుగా మొహం పెట్టి, పెళ్లికి పోవాలంటే ఎంత డబ్బు చేత పట్టుకోవాలి, ఎంత సన్నాహం చేయాలి, నా దగ్గర చిల్లి గవ్వలేదే అన్నాడు. ఉపాయం ఉంటే అన్నీ చేయవచ్చు, నువ్వు కట్టుబట్టడంతో కదులు, మిగతా నేను చూస్తాను అంది నక్క. ఇద్దరూ బయలుదేరి ఏటి వద్దకు వచ్చారు. తాను తిరిగి వచ్చే వరకు అంటాక్ను మెడలోతు నీటిలో నిలిచి ఉండమని చెప్పి నక్క ఏరు దాటి నేరుగా రాజు వద్దకు వెళ్ళింది. మహారాజా, మా రాజుగారు 40 ఒంటెలపైన నవరత్నాల రాసులు ఎక్కించి పెళ్లికి తరలి వస్తూ ఉండగా ఏరు పొంగి ఒంటెలన్నీ కొట్టుకుపోయాయి. పరివారం అంతా ఏటిపాలయ్యారు. మా రాజుగారి బట్టలనే ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఏం చేయాలో నాకు పాలు పోవటం లేదు అన్నది నక్క రాజుగారితో. పోయిన దానికి ఏం చేస్తాం అంటూ రాజుగారు తన కాబోయే అల్లుడికి మంచి దుస్తులు అవి తీసుకుని తన పరివారంతో ఏటి వద్దకు వచ్చాడు. అంటాక్ తన కాబోయే మామగారు ఇచ్చిన రాజోచితమైన దుస్తులు ధరించి ఆయన వెంట వెళ్ళాడు. అంటాక్కు రాజుగారి 3వ కుమార్తెకు వైభవంగా పెళ్లి జరిగింది. విందులు వినోదాలు ముగిసినాక అంటాక్కు పెద్ద బెంగ పట్టుకున్నది. అతను నక్కతో, ఇంతవరకు బాగానే జరిగింది, కానీ నేను నా భార్యను కాపరానికి తీసుకుపోగానే నిజం బయటపడిపోతుందే, ఎలాగా అన్నాడు దిగులుగా. అప్పటి మాట అప్పుడు చూసుకుందాం అంది నక్క.
కొన్ని దినాలు గడిచినాక రాజుగారు మంచి ముహూర్తం చూసి అల్లుడు వెంట తన కుమార్తెను సిబ్బందితో సహా కాపురానికి పంపాడు. నక్క ముందుగా పరిగెత్తి వెళ్ళింది. దారిలో దానికి ఒక ఒంటెల బిడారు ఎదురైంది. నక్క బిడారు యజమానితో, బందిపోట్లు తరుముకు వస్తున్నారు, నువ్వు బయలుదేరిన వేళ మంచిది కాదు, నీ సొత్తంతా వాళ్ళు దోచుకుపోతారు అన్నది. బిడారు యజమాని నక్క వచ్చిన దిక్కుగా చూశాడు. గాలిలో దుమ్ము లేస్తూ ఉండటం అతనికి కనిపించింది. అతను కంగారు పడి, ఏం చేయను, నా ప్రాణం ఎలాగైనా కాపాడు అన్నాడు నక్కతో. అయితే ఒక పని చెయ్యి, వాళ్ళు వచ్చి ఈ బిడారు ఎవరిది అని అడిగితే అంటాక్ మహారాజు గారిది అని చెప్పు. వాళ్ళు నిన్నేమీ చేయక తమ దారిని తాము వెళ్ళిపోతారు అని చెప్పింది నక్క. నక్క ముందుకు వెళ్ళిపోయింది. కొద్దిసేపట్లో రాజుగారి సిబ్బంది అటుగా వచ్చింది. రాజకుమార్తె వెంట ఉన్నవాళ్ళు బిడారు యజమానితో, ఈ బిడారు ఎవరిది అని అడిగారు. ఆ మనిషి అంటాక్ మహారాజు గారిది అన్నాడు. రాజకుమార్తె వెంట ఉన్నవాళ్ళు సంతోషించారు. నక్క దారిలో కనిపించిన ఒక గుర్రాల మంద యజమానికి, ఒక గొర్రెల మంద యజమానికి కూడా ఇలాగే చెప్పింది. రాజకుమార్తె మనుషులు ఈ గుర్రాల మంద ఎవరిది, గొర్రెల మంద ఎవరిది అని అడిగితే ఆ మందల వెంట ఉన్న మనుషులు అంటాక్ మహారాజు గారిది అని జవాబు చెప్పారు. వాళ్ళు సంతోషించారు. చివరకు నక్క ఒక రాక్షసుడి కోటకేసి వెళ్ళింది. రాక్షసరాజు నక్కని చూసి, ఏమిటలా ఒగర్చుతూ వస్తున్నావు అని అడిగాడు. ఇంకేముంది, కొంప మునిగింది, బందిపోట్లు వచ్చి పడుతున్నారు, నేనేమిటి అందరూ పారిపోతున్నారు, బతుకుంటే బలుసాకు తినవచ్చు, వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు, నువ్వు వాళ్ళని ఏం చేయగలవు, ప్రాణం కాపాడుకో అన్నది నక్క. రాక్షసరాజు కంగారు పడి, ఎలా కాపాడుకోను, ఇప్పుడు ఎక్కడికి పోను అన్నాడు. గాడిపోయిలో పడుకో, నీ మీద కట్టెలు కప్పేస్తాను, వాళ్ళు వెళ్ళాక పైకి వద్దు గాని అన్నది నక్క. రాక్షసరాజు గాడిపోయిలో పడుకున్నాడు. వాడిపైన కట్టెలు పేర్చి నక్క వాటికి నిప్పు పెట్టింది. రాక్షసరాజు చచ్చిపోయాడు. నక్క పెళ్లివారి సిబ్బందికి ఎదురు వెళ్ళి దారి చూపి రాక్షసరాజు కోటకు భార్యని తెచ్చింది. ఆ కోట చూసి అదే అంటాక్రాజు కోట అనుకుని పెళ్లి కూతురు, ఆమె వెంట వచ్చిన పరివారము చాలా సంతోషించారు. అంటాక్ తన భార్యతోనూ ఆమె వెంట వచ్చిన పరివారంతోనూ సుఖంగా జీవిస్తూ వచ్చాడు. నక్క కూడా వారి వెంటనే ఉండేది. ఒకనాడు నక్క అంటాక్ వద్దకు వచ్చి, నేను నీకు ఇంత ఉపకారం చేశాను కదా, నేను చచ్చిపోతే నన్ను ఏం చేస్తావు అని అడిగింది. నెత్తిన పెట్టుకుంటాను అన్నాడు అంటాక్. కొంతకాలానికి నక్క చచ్చిపోయింది. అంటాక్ తాను ఇచ్చిన మాట ప్రకారం నక్క చర్మంతో టోపీ చేయించి దాన్ని తన నెత్తిన పెట్టుకున్నాడు. ఈ ఆచారం ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నది. వాళ్ళు నక్క చర్మాలతో చేసిన టోపీలను పెట్టుకుంటారు. కథ సమాప్తం. రెండవ కథ, బుద్ధికి మందు. ఈ కథను రాసిన వారు శ్రీ సి రాజగోపాలరావు గారు. కాకతీయ సామ్రాజ్యంలోని ఒక నగరాన్ని శ్రీకంఠుడు అనే రాజు పాలించేవాడు. అతనిది విచిత్రమైన మనస్తత్వం. అతనికి ఆలోచనలు వచ్చేవే కావు. పొరపాటున ఏ ఆలోచన అయినా వస్తే ఒకంతట పోయేది కాదు. శ్రీకంఠుడికి 2 కొడుకులు ఉండేవాళ్ళు. వారికి విద్య నేర్పమని అతను ఒక గురువును ఏర్పాటు చేశాడు. కొద్ది కాలం గడిచాక రాజు గురువును పిలిపించి, పిల్లల చదువు ఎలా సాగుతున్నది అని అడిగాడు. పెద్దవాడు బాగానే చదువుకుంటున్నాడు, కానీ చిన్నవాడికి బొత్తిగా చదువు అంటటం లేదు అన్నాడు గురువు. ఎందుచేత అని రాజు అడిగాడు. చిన్నవాడు అంత తెలివితేటలు కలవాడు కాడు అన్నాడు గురువు. మరి మీరెందుకు, తెలివితేటలు కలిగించడానికి కాదా అని రాజు అడిగాడు. కాదు మహారాజా, ఉన్న తెలివితేటలను ఉపయోగించుకునేటట్టు చేయటం గురువులకు సాధ్యమవుతుంది, కానీ లేని తెలివితేటలను ఏ గురువు గాని ఎలా సృష్టి చేయగలడు? మీరు కావాల్సి విచారించండి. ప్రజలలో తెలివిగల వాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు, దానికి మనమేమి చేయలేము అన్నాడు గురువు. ఈ మాట విన్న శ్రీకంఠుడికి చాలా అసంతృప్తి కలిగింది. తెలివితేటలు గల వాళ్ళు తన ప్రజల్లో కూడా చాలా కొద్దిమందే ఉంటున్నారన్నమాట. అటువంటి వాళ్ల బుద్ధిని కూడా చదువు సరిచేయలేకపోవటం ఆశ్చర్యంగా ఉంది. తన రాజ్యంలో అందరూ తెలివిగల వాళ్ళుగానే ఉండాలంటే ఏం చేయాలి? రాజుగారు గురువును పంపేసి తన ప్రధానితో చర్చించాడు. మహారాజా, కొన్ని ఔషధాల ప్రభావం చేత బుద్ధి సూక్ష్మత పెరుగుతుందని వింటున్నాం. ఘన వైద్యులను పిలిపించి వారి సలహా తీసుకుందాం అన్నాడు ప్రధాని. రాజు పిలిపించగా ఘన వైద్యులంతా వచ్చారు. నా రాజ్యంలో అనేక మంది మందమతులు ఉన్నట్టుగా విని నేను చాలా విచారిస్తున్నాను. మీరు అనేక ఔషధాల ప్రభావం తెలిసిన వాళ్ళు కదా, మందమతులను చికిత్స చేసి మేధావులుగా తయారు చేయడానికి మందులేమైనా ఉన్నాయా అని రాజు వారిని ప్రశ్నించాడు.
వారు, మహారాజా, ఏ కారణం చేతైనా ఉన్న బుద్ధి చెడిపోతే దాన్ని చికిత్స చేయవచ్చు, కానీ లేని బుద్ధిని సృష్టించడానికి మందు ఉన్నట్టు మేము ఎక్కడా వినలేదు, ఏ వైద్య శాస్త్రంలోనూ చదవలేదు అని వైద్యులు ఏకగ్రీవంగా చెప్పారు. రాజుకు ఈ మాట ఎంత మాత్రమూ రుచించలేదు. చెడిపోయిన బుద్ధిని సరిచేయటానికి మందుంటే లేని బుద్ధిని సృష్టించడానికి మందు ఎందుకుండదు? మందమతులను మేధావంతులుగా తయారు చేసే ఔషధాన్ని ఎరిగిన వారు ఎవరైనా ఉంటే వారికి గొప్ప బహుమానం ఇస్తానని రాజు చాటింపు వేయించాడు. తర్వాత కొద్ది రోజులకు రాజు దగ్గరికి ఒకడు వచ్చి, మహారాజా, మాది ధన్వంతరి వంశం, నా పేరు వజ్రనాభుడు, జడులను మేధావులుగా తయారు చేసే మందు నాకు తెలుసు, కావలిస్తే తమరు దాని ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు అన్నాడు. శ్రీకంఠుడికి ఈ వజ్రనాభుడిలో గురి కుదిరింది. పరీక్షలు చేస్తూ కాలయాపన చేయటానికి లేదు. ఈ మందు పనిచేయడానికి ఎంతకాలం పడుతుంది అని అడిగాడు. 1 ఏడాదిలో ఎటువంటి మూఢుడైనా మేధావి అయిపోతాడు మహారాజా అన్నాడు వజ్రనాభుడు. సరే, ఈ మందును భారీ ఎత్తున తయారు చేయి, అవసరమైన ఖర్చులకు డబ్బు ఇస్తాను అన్నాడు రాజు. తర్వాత రాజు మరొక చాటింపు వేసి తన రాజ్యంలో ఉండే మందమతులు అందరూ వజ్రనాభుడి వద్ద బుద్ధిమందు కొని సేవించాలని, ఏడాది గడిచాక దేశంలో మూఢుడు ఎవడైనా ఉంటే వాడి తల తీసివేయబడుతుందని ప్రజలను హెచ్చరించాడు. రాజశాసనానికి భయపడి అనేక వేల మంది బుద్ధిమందు కొనుక్కున్నారు. వజ్రనాభుడు 2 చేతుల ధనం ఆర్జించాడు. ఏడాది గడిచింది. దేశంలో బుద్ధిహీనులు ఉన్నారేమో చూడమని రాజు తన మనుషులను పంపాడు. వారు తిరిగి వచ్చి దేశంలో ఇప్పుడు అందరూ మేధావులే అని చెప్పారు. శ్రీకంఠుడు వజ్రనాభుడికి ఘనమైన సన్మానం చేసి అతన్ని ఎన్నిక చేస్తూ కాకతీయ చక్రవర్తి వద్దకు పంపాడు. చక్రవర్తి శ్రీకంఠుడి ప్రశంసాపత్రం అందరికీ చదివి వినిపించి వజ్రనాభుడితో, నువ్వు చాలామంది మూఢులను చూసి ఉండాలి, నువ్వు చూసిన మూఢులందరిలోకి పరమ మూఢుడెవరు అని అడిగాడు. నాకు ఈ ప్రశంసాపత్రం ఇచ్చిన శ్రీకంఠుడి కన్నా గొప్ప మూఢుడిని నేనెక్కడా చూడలేదు, నిజం చెప్పినందుకు నన్ను మన్నించండి అన్నాడు వజ్రనాభుడు. సభలో అందరూ గొల్లున నవ్వారు. నువ్వు నిజంగా తెలివిగలవాడివి, నువ్వు మా ఆస్థానంలోనే ఉండి నా మంత్రుల్లో ఒకటిగా పనిచేయి అన్నాడు చక్రవర్తి. వజ్రనాభుడు చక్రవర్తి కొలువులో చేరి అందరు మంత్రుల కన్నా చురుకైన వాడని పేరు తెచ్చుకున్నాడు. కథ సమాప్తం. 3వ కథ, ఒంటె, నక్క, తోడేలు. యజమాని గంటలు మోసి మోసి విసిగెత్తిపోయిన ఒంటె ఒకటి అడవిలోకి పారిపోయింది. ఆ 7 వేసంగి ఎండలకు చిన్న చిన్న చెట్లు, పొదలు, సన్నజీవాలు చచ్చిపోయాయి. ఒంటెకు ఎక్కడా మేత దొరకలేదు. మేత కోసమని అది తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఒక నక్క ఎదురుపడి, ఒంటె బావా, నువ్వు చల్లగా ఉన్నావా అని అడిగింది. ఏం చెప్పనాయనా, ఎక్కడా పచ్చని పచ్చిగా కనబడటమే లేదు, మేత కోసం 6 రోజుల నుంచి అలమటించిపోతున్నాను అన్నది ఒంటె. నా సంగతి అలాగే ఉంది, 10 రోజుల నుంచి మేక కాకపోతే మానే, మేక పిల్లైనా దొరకలేదు, నీకు మేత కావాలి, నాకు మాంసం కావాలి, మనిద్దరం కలిసిపోదామా అన్నది నక్క. ఒంటె సరే అన్నది. ఈ విధంగా 2 కూడబలుకుని పోతూ ఉండగా దారిలో వారికి ఒక గుంట నక్క, ఒక తోడేలు కలిశాయి. ఆ 4 కలిసి ఉండసాగినాయి. వాటికి ఎక్కడా తిండి దొరకలేదు, కడుపులు మండిపోతున్నాయి. ఇలా 10 రోజులు పస్తులతో గడిచినాయి. చివరికి తోడేలు నక్కను చాటుగా పిలిచి, ఇక లాభం లేదు, నేను నువ్వు గుంట నక్క కలిసి ఒంటెను చంపి దాని మాంసం తిందాం అన్నది. నీకు అంతా తొందరే, ఒంటె తనని తినమని వెడజాపుతుంది అనుకున్నావా? దానికి కోపం వస్తే మనం ఉగ్రం ఎక్కడుంటాము? ఇది బలంతో అయ్యే పని కాదు. నేను ఒక ఉపాయం చెప్తాను. నీవు కాళ్ళు నిగడదన్ని పట్టు ఒప్పించి చచ్చినట్లు పడుకో. నేనేం చేసినా ఊరుకోవాలి, లేకపోతే కడుపు మాడి మనం అందరం చస్తాం. నేను రావే తోడేలా అని కేక వేయగానే పరిగెత్తుకురా అన్నది నక్క. సరేనని తోడేలు అలాగే పడుకున్నది. నక్క ఒంటె దగ్గరకు వెళ్ళి, ఎలా ఉన్నావు అని పలకరించింది. అది కళ్ళ నీళ్లు పెట్టుకుని, ఏం చెప్పను, ఈ వేసవికాలం ఎలా వెళ్ళమారుతుందా అని కనిపెట్టుకుని ఉన్నాను అన్నది. మాకు అంత చిక్కు లేదు, అటు చూడు, తిండి మానుకోవడం కోసమని తోడేలు వేసవికాలం అంతా చచ్చిపడి ఉంటుంది. చినుకులు పడగానే నేను దాన్ని తీసుకెళ్లి నీళ్లల్లో వేసి రావే తోడేలా అంటే మళ్ళీ బతికి వస్తుంది అన్నది నక్క. ఏమిటి, నిజమా? మళ్ళీ బతుకుతుందా అని ఒంటె ఆశ్చర్యంగా అడిగింది. నువ్వే చూడు అంటూ నక్క ఆ తోడేలు లాక్కెళ్ళి నీళ్లల్లో పడవేసి రావే తోడేలా అంది. ఆ పిలుపు వినగానే తోడేలు లేచి ఒళ్ళు విరుచుకుని వచ్చింది. ఒంటె ఈ నాటకాన్ని పూర్తిగా నమ్మేసింది.
అయితే నన్ను ఈసారికి ఈ వేసవికి ఒక్కసారి చంపండి అని ఒంటె పడుకున్నది. ఒంటె ఈ మాట అని పడుకోగానే తత్తీమ 3 తక్షణమే దాని మీద పడి చీల్చి మాంసం పోగులు పెట్టాయి. ఈ పోగులు నదిలో జాడించి వస్తాను అని తోడేలు నదికి వెళ్ళింది. చూస్తావెందుకు, మంచి మంచి ముక్కలు తిందాను రా అని గుంట నక్కను పిలిచింది. తోడేలు ముక్కల్ని లెక్కబెట్టుకు పోయింది. వచ్చిన తర్వాత లెక్క తగ్గితే మనడొక్కలు చీలుస్తుంది కాబోలు అన్నది గుంటనక్క. సరే, అది వచ్చిందాకా కూర్చో అని నక్క ఒంటె మెదడు, గుండెకాయ తినడం మొదలెట్టింది. గుంటనక్క కూడా భాగం పంచుకుంది. తోడేలు నది దగ్గర నుంచి వచ్చి మాంసం పోగు చూసి తలాడిస్తూ మెదడు కనిపించదేం అని గుంటనక్కను గద్దించి అడిగింది. గుంటనక్క నక్క వంక చూసింది. ఒంటికి మెదడెక్కడిది, ఉంటే చంపించుకుంటుందా అన్నది నక్క. సరే, గుండెకాయ ఏది అని తోడేలు మళ్ళీ గుంటనక్క వంక కొరకొరా చూసింది. గుంటనక్క మళ్ళీ నక్క వైపు చూసింది. నా వంక చూస్తావెందుకు, తిన్నప్పుడు నా వంక చూసి తిన్నావు గనకనా అన్నది నక్క. తోడేలు అమాంతం గుంటనక్క వైపు దూకింది. ఠారెత్తిపోయిన గుంటనక్క కాళ్ళకు బుద్ధి చెప్పింది. దాన్ని వదలక తోడేలు వెంటబడ్డది. ఇలా ముందు గుంటనక్క, వెనక తోడేలు పరిగెత్తుతూ ఉంటే నక్క ఒంటె మాంసం తిన్నంత తిని మిగిలింది తన బొరియలోకి చేరవేసింది. తోడేలు తిరిగి వచ్చేటప్పటికి ఒక్క ఎముక కూడా మిగలలేదు. నక్కను ఉరి ఉరి చూసి ఏది మాంసం అని అడిగింది తోడేలు. ఏ మాంసం అంది నక్క. ఒంటె మాంసం అంది తోడేలు. ఒంటె మాంసం మనకెక్కడిది అంది నక్క. నీకు బొత్తిగా మతిపోతూ ఉంది. ఇక్కడ ఒంటె మన ముగ్గురం ఉన్నామా? అప్పుడు ఒంటెని చంపడం, గుంటనక్క పారిపోవటం జరగలేదా అంది తోడేలు. అవును, గుంటనక్క పారిపోయింది అన్నది నక్క. నేను గుంటనక్క వెంట వెళితినిగా, ఆ మాంసం ఉండాలి. ఏమైంది ఆ మాంసం అని అడిగింది తోడేలు. ఏం మాంసం? గుంటనక్క పారిపోయిందా లేదా అంటే పారిపోయిందని చెప్పాను కదా, మళ్ళీ మాంసం అంటావేమిటి అంది నక్క. నక్కకు అన్ని సంగతులు జ్ఞాపకం ఉన్నాయి, కానీ మాంసం సంగతి మాత్రమే మర్చిపోయింది. తోడేలు అడిగి అడిగి విసిగి, నువ్వు నాకు టోపీ పెట్టాలని చూస్తున్నావు, నాకు తెలుసు. ఆ పప్పులు నా దగ్గర ఉడకవు. మాంసం ఎక్కడుందో చెప్పు అని దబాయించింది. నక్క ఇది గ్రహించి తన బొరియలో దూరి గట్టిగా తలుపు బిగించుకున్నది. తోడేలు బొరియ వాకిలి ఎదురుగా నుంచొని, నిన్ను వదులుతా అనుకుంటున్నావేమో, అది కల్లా. ఎడుదిరిగి నువ్వు బయటికి రాక తప్పదు. నీ పేగులేని చీల్చక మానను అని ప్రతిజ్ఞ చేసింది. అంతలో ఒక గుర్రం ఆ దగ్గరలో కనిపించింది. బొరియకంతకుండా నక్క దాన్ని చూసి, లేని ఒంటె మాంసం కోసం కలలు కంటే లాభమేముంది? అదిగో దగ్గరలో గుర్రం కనిపిస్తూ ఉంది. ఇద్దరం పోయి దాన్ని చంపి తిందాం పద. నువ్వు అక్కడ, నేను ఇక్కడ. ఆకలితో మాడి చావటం దేనికి అన్నది. తోడేలుకు కడుపులో చురుచురా కాలిపోతోంది. దానితో మాంసం సంగతి మర్చిపోయి వెళ్దాం పద అన్నది. ఆ రెండూ కలిసి గుర్రం దగ్గరికి వెళ్ళాయి. అమాంతం దాని మీద పడి చంపుదా అంది తోడేలు. నీకెప్పుడూ తొందరే, గుర్రం ఊరికే వచ్చి నోట్లో పడుతుంది అనుకున్నావా? మన సంగతి పసిగడితే అది మళ్ళీ ఎవరికీ కూడా దొరకదు. కాస్త తమాయించుకో అని తోడేళ్ళు కన్నుగీటి నక్క గుర్రం దగ్గరికి పోయి ఇలా అంది. మిత్రమా, ఆకలితో ముగ్గురము చస్తున్నాము. ముగ్గురం చావటం దేనికి? ఒకళ్ళ చస్తే ఆ మాంసంతో మిగతా ఇద్దరు బతకవచ్చును కదా అని. నీవు చెప్పిన ఉపాయం బాగానే ఉంది. అయితే ఎవరు చావాలి అన్నది గుర్రం. పెద్దవాళ్ల కోసం చిన్నవాళ్ళు త్యాగం చేయడం ధర్మం అన్నది నక్క. గుర్రము తోడేలు దానికి ఒప్పుకున్నాయి. ఆ తర్వాత నక్క ఇలా అంది. మీ అందరిలోకి నేనే పెద్ద అనుకుంటాను. ఎందుకంటే దేవతలు, రాక్షసులు అమృతం కోసం పోట్లాడుకున్న నాటికి నాకు చూపు మందగించింది అని ఇంకేమో చెప్పబోయింది. వెంటనే తోడేలు అందుకుని, నిజమే, ఆ యుద్ధంలో నా మనమళ్ళు కూడా చచ్చిపోయారు. నా మునిమన్వాళ్లను సాకలేక నా తాడు తెగిందనుకో అన్నది. వెంటనే గుర్రం ఇలా అన్నది. మీరు చాలా పొరబడుతున్నారు. మీకంటే నేను చాలా పెద్దవాణ్ణి. నేను ఎప్పుడు పుట్టానో నాకే తెలియదు. కానీ నా వెనక కాలిగిట్టల మీద నా యజమాని రాశాడు నేను ఎప్పుడు పుట్టానో. కావాలిస్తే మీరే చూడండి అని. ముసలివాణ్ణి కావటం వల్ల నా కళ్ళు సరిగా కనిపించవు. కాస్త వెనకకు పోయి చూడు అని నక్క తోడేలును పంపింది. తోడేలుకు బుద్ధి లేదు. నక్క మాట నమ్మి గుర్రం వెనక్కిపోయింది. తోడేలు సరిగ్గా కాళ్ళ దగ్గర రానిచ్చి గుర్రం పెడీలను ఒక తన్ను తన్నింది. ఆ తాపు డొక్కలో తగిలి తోడేలు గింగిరాలు తిరిగి చచ్చింది. ఇక గుర్రం అదే పరుగు. అమ్మయ్య, ఎన్నాళ్ళ శని విరగడైందిరా అని సంతోషంతో నక్క ఒక్కసారి కూసి తన బొరియలోకి పోయి పడింది. కథ సమాప్తం. తర్వాతి కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు.
చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడం చేయటం లేదండి. దయచేసి మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్‌లో తప్పక పెట్టండి. థాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా? ఇప్పుడు చెప్పబోయే ఆ తర్వాత కథ పేరు 'లంచం'. ఈ కథను రాసిన వారు శ్రీ కోలార్ కృష్ణ అయ్యర్ గారు. శ్రీలంకరి దేశపు రాజుకు శత్రువుల బెడద ఎక్కువైంది. శత్రురాజుల నుంచి రాజధాని నగరాన్ని రక్షించుకునేందుకు దాని చుట్టూ కొండరాళ్లతో ఎత్తైన గోడ నిర్మించి ముఖద్వారానికి ఇనప తలుపులు పెట్టించాడు. రాతి గోడ గట్టితనం, ఇనప తలుపుల బలం పరీక్షించేందుకు వాటిని ఏనుగుల చేత కుమ్మించి ఫిరంగురాలతో కొట్టించాడు. ఏమీ చెక్కు చెదరలేదు. రాజు పరమానందం చెంది సైన్యాధిపతి మంత్రులతో, ఈ గోడ ముఖద్వారం శత్రువులకు దుర్భేద్యం, వాళ్ళు నగరంలో కాళ్ళు మోపలేరు అన్నాడు. ఆ మాటలకు మంత్రి నవ్వి ఊరుకున్నాడు. ఇది జరిగాక ఒకనాటి రాత్రి రాజు, మంత్రి మారువేషాల్లో నగర పరిసరాలు తిరిగి నగర ముఖద్వారం వద్దకు చేరి అక్కడ ఉన్న కాపలా భటుల నాయకుణ్ణి తలుపు తెరవలసిందిగా కోరారు. అందుకు భటుల నాయకుడు, సైన్యాధిపతి అనుమతి పత్రం లేనిదే సూర్యాస్తమయం తర్వాత ఎవరూ నగరంలో ప్రవేశించడానికి వీల్లేదు అన్నాడు. మంత్రి అతడిని పక్కకు తీసుకుపోయి అతడి చేతిలో 20 బంగారు నాణేలు పెట్టి, మాకు నగరంలో చాలా అవసరమైన పని ఉన్నది అన్నాడు. భటుల నాయకుడు కాపలా భటులను తలుపు తెరవవలసిందిగా ఆజ్ఞాపించాడు. జరిగింది చూసి ఆశ్చర్యపడుతున్న రాజుతో మంత్రి, ప్రభు, ఏనుగుల కన్నా ఫిరంగుల కన్నా బలవత్తరమైనది ఏమిటో తెలిసింది కదా అన్నాడు. కథ సమాప్తం.